వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈ సంకేతాలు మీ ఇంట్లో కనిపిస్తున్నాయంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరింట్లో ఎప్పుడు అడుగుపెడుతుందో ఎవరికి తెలియదు. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందనే విషయానికి మనం ఎలా గ్రహించాలి, ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాలను తెలుసుకోవాలి అనే విషయాల గురించి మరియు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లటి వస్త్రాలు, పసుపు, కుంకుమ, బంగారం, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, పూజ మందిరాలు, పవిత్రమైన మనస్సు, ఆవు పేడ, ఆవు రుష్ట స్థానం, ఆవు కొమ్ముల మధ్యన మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజులు, సదాచార బ్రాహ్మణులు, స్త్రీ సూత్రంలో లక్ష్మీదేవి నివాస స్థానాలను వివరించే మంత్రాలు చాలా ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రతను పాటిస్తూ ఆ దేవి యొక్క కొన్ని మంత్రాలు నిత్యం పాటించాలి. శుచిత్వమున్న చోట లక్ష్మీదేవి ఉంటుందని. లక్ష్మీదేవి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ధనమే. మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలో శాస్త్రాల్లో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుజామున వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నెట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు రోజు గొడవలు పడుతుంటారు, ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవారు, సాయంత్ర సమయాలు తినేవారు, పడుకునేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారు అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఉదయం, సాయంత్రం సమయాల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. పూజ మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరి సంధ్య దీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసముంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరపరిచేవారు, జూదం ఆడేవారు, అది నిద్రపోయేవారు, అపరిశుభ్రంగా ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదు. శంఖం ధ్వని వినిపించిన చోట, తులసి చెట్టును పూజించని చోట, దేవతలను అర్జించని చోట, బ్రహ్మవేత్తలకు, అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. చిల్లర పైసలు, అన్నం, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసే వారి దగ్గరికి లక్ష్మీదేవి చేరదు. భక్తులను హింసించేవారు, నిందించేవారు ఉన్నచోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు. మరి ఇలాంటి పనులు చేయకుండా లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉండేలా మనమే చూసుకోవాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీవితంలోని అవసరాలను, ఆపదలను తొలగించాలన్నా, ఆనందంగా ఉండాలన్న ధనం చాలా అవసరం. ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం. కాబట్టి ఈ కాలంలో ఏ విషయానికి చేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్న ధనం ఉండాలి. కొన్ని అవసరాలను ధనం తీర్చకపోయినా చాలా వరకు సమకూర్చేవి ధనమే. అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి మొగ్గు చూపిస్తుంటారు. అలాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా ఉదయాన్నే ముగ్గు పెట్టే ఇల్లు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటారని శాస్త్రాలను చెప్పబడింది. గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో అరటి చెట్టు, తులసి మొక్క కనిపిస్తే ఇక ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా, ప్రశాంతమైన, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలను చెప్పబడింది. మరి ఇలాంటి తరుణంలో లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు కదా. అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలను పసిగడితే డబ్బు ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది. కోయిల కూత వినడానికి ఎంతో మధురంగా ఉంది, మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అంతేకాకుండా ఈ కోయిల చేసే శబ్దం దాని అర్థానికి శుభసూచికంగా చెప్తారు. కోయిల కూసే దిశగా ఆధారంగా శుభసూచకాలు నిర్ణయిస్తారు. కోయిల కూత ఉదయం పూట ఆత్మీయ దిశగా వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని నమ్ముతారు. అదే సాయంత్రం పూట వినిపిస్తే అది శుభసూచకంగా నమ్ముతారు. బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు. చాలామంది బల్లి వల్ల శుభసూచకలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా బల్లిని కుడి చేతిపై పడితే త్వరగా పైకి ఎదగడానికి ప్రయత్నిస్తారని అర్థం. మీ పురోగతికి ద్వారం తెలవబోతున్నారని దాని అర్థం. అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు సంపాదించబోతున్నారని తెలుసుకోవాలి. బల్లి మురికిగా అనిపించవచ్చు, కానీ బల్లి సంపదకు గుర్తుగా భావిస్తారు. చీమలు ఇంట్లో ఉంటే చాలామందికి నచ్చదు, ఎందుకంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు. అయితే ఇంట్లో నల్లచీమలు ఉంటే మాత్రం శుభసూచికంగా భావించొచ్చు. నోటిలో బియ్యం మోస్తున్న నల్ల చీమలు శుభసూచకంగా భావించవచ్చు. అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉండడం అంత మంచిది కాదు. ఇంట్లో
ఎర్రచీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దానిని చంపేంత వరకు నిద్రపోరు. అయితే పాములు శుభసూచకమని మీకు తెలుసా? మీ ఇంట్లో ఎప్పుడైనా 2 ముఖాల పాము చూసినట్లయితే అది చాలా శుభసూచకమని శాస్త్రాలు చెబుతున్నాయి. 2 తలల పామును చూసిన వారు ఇంటికి వెళ్లడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పాము విషపూరితము కూడా కాదు. దీని ఎప్పుడు చంపేందుకు ప్రయత్నించకూడదు. ఒకవేళ కనిపిస్తే అది బయటకు వెళ్లేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది. ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతంగా భావించొచ్చు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ప్రజల వ్యవహారాలు ఆలోచనలలో మార్పు వస్తాయి. రాగద్వేషాలు ఈర్ష్య అసూయ లాంటివి తగ్గుతాయి. ఆనందం సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి కలహాలు దరి చేరవు. ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు తగ్గుతాయి. అంటే దాని అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వస్తుందని అర్థం. ఈ సంకేతాలు కనుక మీరు గమనిస్తే త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. ఇలాంటి సూచనలు గనుక మీ ఇంట్లో కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని అర్థం.